తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా బూతు పురాణం ఎక్కువైపోయింది. జనాలకు కూడా ఆ బూతులు వహానేలా బాగా ఎక్కేస్తున్నాయి. అయితే గత ప్రభుత్వంలో కేటీఆర్, కేసీఆర్ చాలా సందర్భాల్లో బూతులు మాట్లాడేవారు. అధికారం తమదే అన్న ధీమాతో అలా నడుచుకునేవాళ్ళు. ఇక ప్రతిపక్ష నేతలకైతే బయట తిరిగే స్వేచ్ఛ కూడా లేకుండా ఇప్పుడు అలా కాదు. ప్రభుత్వం మారాక ప్రతిపక్ష నేతలకు కూడా స్వేచ్ఛ దొరికింది. సోషల్ మీడియాకు స్వేచ్ఛ దొరికింది. అయితే 2 రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను వాడు వీడు అని పిలుస్తా. నాకు అహంకారం కాదు. నేను తప్పు చేయలేదు కాబట్టి అలాగే మాట్లాడతానని కేటీఆర్ తనను తాను ఆ వేదికపై సమర్థించుకున్నారు. తప్పు చేయకపోతే ముఖ్యమంత్రిని వాడు వీడు అని పిలిచేస్తారా అని సదరు జర్నలిస్ట్ అడగలేదు. కానీ సామాన్య జనానికి మాత్రం డౌట్ వస్తోంది. దానికి రేవంత్ భాషను కారణంగా కేటీఆర్ చూపిస్తూ ఉంటారు. ఈ చర్చ మొదలు పెడితే కేసీఆర్ ఉద్యమం దగ్గరకు పోతుంది. కానీ ఒకరు చేశారని మరొకరు తిట్టుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. బీఆర్ఎస్ గౌరవంగా ఉండి రేవంత్ అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే ఎవరికి నష్టం? ప్రజలు ఎవరిని తప్పుపడతారు? రేవంత్ భాషను ప్రశ్నించాలంటే ముందు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ అలాంటి భాషను వాడకూడదు. లేకపోతే ప్రజలు ఇద్దరికి పెద్ద తేడా ఏముండదు అనుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ బీఆర్ఎస్ పెద్దలు గుర్తించలేకపోతున్నారు. రేవంత్ను విమర్శించడానికి సోషల్ మీడియాస్లో పూర్తి స్థాయిలో వాడేస్తున్న బీఆర్ఎస్ అది వెగటు పుట్టించే స్థాయికి వెళ్తుందని మాత్రం గుర్తించలేకపోయింది. ఎయిర్ షోలో ఆయన పెట్టుకున్న కళ్ళజోడు దగ్గర నుంచి ప్రజాపాలన సంబరాల్లో ఏదో పాటలు పాడారన్న వరకు ప్రతిదానికి రేవంత్నే విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తు చేస్తే మా గురించే మాట్లాడారు, మేం వదలం, ఇంకా ఎక్కువ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి భయపడి ఆ మాటలు మాట్లాడుతున్నారా, మరో కారణం అన్నది కూడా ఊహించలేకపోతున్నారు. మొత్తంగా రేవంత్ను టార్గెట్ చేసేందుకు మీడియా, సోషల్ మీడియాలతో గుడ్డిగా పోరాటం చేసేస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఈ గుడ్డి పోరాటాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చరిత్ర చాలాసార్లు చెప్పింది. మరి ఇప్పుడైనా బీఆర్ఎస్ నేర్చుకుంటుందా, కారు దారి తప్పి బోల్తా పడుతుందా వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.